దీవించునుగాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనలు 3వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. సంగీతం 3వ సంగీతం 5వ వచనతోన పడికలాం. 3వ కీర్తన 5వ వచనం. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. దేవుడే నాకు ఆధారం అనేది భక్తుడైన దావీదు చాలా చక్కగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. కర్త్రేయన్ ఆధారం దేవుడే మనకి ఆధారం అయి ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన యొక్క పుట్టుక మరణం మధ్యలో ఒక జీవితం అనేది మనకి ఉన్నది. అర్థమైందండి? పుట్టుక మరణము మధ్యలో మనకి ఒక జీవితం ఉన్నది కదా. ఈ జీవితంలో జీవిస్తున్న మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలి అనేది దేవుని వాక్యం చెప్తున్నది. ఎవరి మీద? యెహోవా మీద నేను ఆధారపడి జీవిస్తూ ఉన్నాను అనేది నా ఆధారము ఎవరంటూ ఉన్నారు? దేవుడే. నా ఆధారము దేవుడే. ఈ భూమి మీద జీవిస్తున్న ఈ కొంతకాలము మన యొక్క ఆధారము ఎవరై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భూమిలో జీవిస్తున్న జీవితము తాత్కాలికమైనది. భూమిలో జీవించే జీవితము తాత్కాలికమైనది, కొంతకాలమే. అందుకే మనము ఆలోచిస్తున్నప్పుడు మరి అబ్రాహామును మనము చూసినప్పుడు చాలా గొప్ప ధనవంతుడు. ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అర్థమైందండి? దాని తర్వాత మనము చూసామనంటే తన యొక్క కుమారుడైన ఇస్సాకు ధనవంతుడు. ఇస్సాకు తర్వాత మనం చూసామనంటే యాకోబుని దేవుడు ఆశీర్వదించి చాలా గొప్ప ధనవంతుడిగా ఆయన చేశాడు. కానీ వారు జీవించిన కొంతకాలము ప్రతి స్థలములో వారు గుడారాలు వేసుకొని జీవించారు, కానీ ఎక్కడ కూడా వారు బంగ్లాలు కట్టుకొని జీవించలేదు. వారి యొక్క జీవితము కొంతకాలమే ఈ యొక్క జీవితం అని చెప్పి వారు పుట్టినది మొదలుకొని మరణించేదానికి ముందు మధ్యకాలంలో ఒక జీవితం ఉన్నది. కాబట్టి ఈ జీవితము తాత్కాలికమైన జీవితము, ఈ జీవితము నిరంతరమైన జీవితము కాదు. కాబట్టి మన యొక్క ఆధారము, మన యొక్క పౌరస్థితి, మన యొక్క పొకిషము, మనకున్న శాశ్వతమైన జీవితము, మనకున్న ఒక పర్మనెంట్ అయిన ఇల్లు ఏది అని అంటే పరలోక రాజ్యం అని చెప్పి వారు ప్రతి స్థలములో గుడారాలు వేసుకొని ఒక యాత్రికులాగా జీవించాడనేది బైబిల్ చెప్తున్నమాట. ఒక యాత్రికులాగా జీవించారనేది బైబిల్ చెప్తున్నమాట. కానీ ఈరోజు నీవైనా నేనైనా మనమైనా ఎవరమైనా ప్రపంచంలో ఎలా ఉన్నదంటే, మనము దేవుని మీద ఆధారపడి జీవించేదానికంటే, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి జీవించేదానికంటే, దేవుని యందు భయభక్తి కలిగి జీవించేదానికంటే, ఈరోజు ఈ లోకమే నాకు ఆధారము, నా యొక్క జనులే నాకు ఆధారము, నా డబ్బే నాకు ఆధారము, నాకున్న బ్యాంక్ బ్యాలెన్సే నాకు ఆధారము, నేను కట్టుకున్న బిల్డింగే నాకు ఆధారము, నాకున్న బంగారు సొమ్మే నాకు ఆధారము, నాకున్న బంధువులే నాకు ఆధారం అని చెప్పి ఈరోజు దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ. అర్థమైందండి? இருக்கிற கொஞ்ச நாட்கள்லயே 4 உலகத்தோட வாழணும், உலக மனுஷனோட வாழணும், பணத்தோட வாழணும், பொண்ணோட வாழணும், பில்டிங்கோட வாழணும், பேங்க் பேலன்ஸோட வாழணும், இதுதான் ஒரு உண்மையான ஒரு வாழ்க்கைன்னு சொல்லிட்டு நிறைய பேர் இந்த குறைந்த நாட்களில் வாழ்கிறத வச்சு என்ன பண்ணுறாங்க? உலக பிரகாரமாக வாழ்கிறாங்க. ஆனால் தாவீது యెహోవా నా ఆధారం, యెహోవా నా ఆధారం, ఆయనే నా ఆధారం.
ఆయన తప్ప వేరు ఎవరు లేరు అనేది దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనుషుల మీద ఆధారపడి, డబ్బు మీద ఆధారపడి కదండి, లోకం మీద ఆధారపడి ఇది మనకి శాశ్వతమైన జీవితం అని చెప్పేసి మనము దీంట్లో ఆధారపడుతూ గర్విస్తూ మనము జీవిస్తూ ఉన్నాం. అహంకారముతో మనము జీవిస్తూ ఉన్నాం. అహంభావముతో మనము జీవిస్తూ ఉన్నాం. అర్థమైంది ప్రియదేవుని బిడ్డలారా? నా డబ్బే నాకు ఆధారం అనుకుంటున్నావు, నా బలమే నాకు ఆధారం అనుకుంటున్నావు, నాకున్న బంధువర్గమే నాకు ఆధారం అనుకుంటున్నావు, నేను చేర్చి పెట్టుకున్న బంగారమే నాకు ఆధారం అనుకుంటున్నావు, నేను ప్లాట్లన్నీ కొనిపెట్టినాను నాకు అదే ఆధారం అని చెప్పేసి నీవు అనుకుంటున్న నీ జీవితంలో ఇది అంతా తాత్కాలికమనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. నీకంటే 1000 రెట్లు ధనవంతుడు అబ్రహాం, నీకంటే 1000 రెట్లు ధనవంతుడు ఇస్సాకు, నీకంటే 1000 రెట్లు ధనవంతుడు యాకోబు. ఈ ప్రపంచంలో ఇండియా మొత్తంలో అంబానీ డబ్బుగాలంటే వాడికంటే 1000 రెట్లు ధనవంతుడు అబ్రహాం. కానీ వారి జీవితంలో ఎక్కడ కూడా వారు ఒక సొంత ఇంటిని నిర్మించుకోలేదు, ఒక సొంత ఆస్తిని నిర్మించుకోలేదు. మేము సంపాదించిన ఈ ధనము కంటే, నేను సంపాదించుకున్న ఈ భూమి కంటే నా దేవుణ్ణి, నా దేవుని వాక్యాన్ని, నా దేవాది దేవుని యొక్క కృపని నేను సంపాదించుకోవాలా, నా ఆధారము నా దేవుడే అని ఆ రోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చెప్పిన ఆ యొక్క మాట ఈ యొక్క దావీదు కూడా అంటూ ఉన్నాడు. దావీదు కూడా అంటూ ఉన్నాడు. ఈరోజు నీ ఆధారం ఏది? ఈరోజు దేనిని నమ్ముకొని నువ్వు జీవిస్తున్నావు? దేని మీద నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉన్నావు? దేని మీద నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని జీవిస్తూ ఉన్నావు? దేని మీద, ఈ భూమిలో ఉన్న దేని మీద నువ్వు ఆధారం చేసుకున్నా ఏది కూడా నీ వెంట రాదు అనేది నువ్వు మర్చిపోవద్దు. ఏది కూడా నీకు తోడు రాదనేది నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు ఎంత பணத்து மேலே நீ இருக்கிற, எந்த பொருள் மேலே நீ இருக்கோ, எந்த உலகத்து மேலே இருக்கிற, எது கூட உன் கூட நீ மறைச்ச பிறகு ஒன்று கூட வராதுன்றது బైబిల్ சொல்கிற వార్త. బైబిల్ చెప్తున్న మాట. పుట్టిన నీవు మరణించేదానికి ముందు దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించమని చెప్పి దావీదు భక్తుడు చెప్తున్నాడు. జీవించే ఈ కొంతకాలము దేవుని మీద ఆధారపడి జీవించు, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించు, దేవుని యందు భయభక్తి కలిగి నీవు జీవించు, దేవునిలో పరిశుద్ధత కలిగి నీవు జీవించు, దేవునిలో పవిత్రత కలిగి నీవు జీవించు. అది నీకు శాశ్వతమైన ఆధారము కలిగిస్తుంది, అది నీకు శాశ్వతమైన జీవితాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. భక్తుడైన దావీదు నా ఆధారము నా దేవుడు తప్ప వేరే ఏది లేదు అంటూ ఉన్నాడు. నా ఆధారం నా దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పండుకొని నిద్రపోయినను నేను తిరిగి మేలుకుంటానంటూ ఉన్నాడు. దీని యొక్క సాదృశ్యం ఏది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ భూలోకంలో నేను కన్ను మూస్తే ఎక్కడ నేను కళ్ళు తెరుస్తాను? పరలోకంలో నా కళ్ళు నేను తెరుస్తా. ఈరోజు నీకు ఆ నమ్మకం ఉందా? ఈరోజు ఆ విశ్వాసం నీకుందా? ఈరోజు అటువంటి ఒక దృఢమైన ఒక నిరీక్షణ నీకు ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు మానవుడు పండుకుంటే తిరిగి లేచేదే కష్టమవుతూ ఉన్నది లోకరీతిగా. కానీ దావీదు అంటున్నాడు, నేను పండుకున్నా, నేను నిద్రపోతున్నా, నేను తిరిగి లేస్తా, నేను మేల్కుంటా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఈరోజు పండుకొని నిద్రపోతే నిద్ర పట్టని జీవితం ఎంతో ఉన్నది. ఉదయం లేస్తే మేలుకునేవారు చాలా తక్కువ మంది అయిపోతూ ఉన్నారు. படுத்த காலையில் உயிரோட ஏந்துக்கிறதே நமக்கு ஒரு நம்பிக்கை இல்லாத ஒரு வாழ்க்கை. నమ్మకం లేని ఒక జీవితం. ఈ నమ్మకం లేని ఒక జీవితంలో, ఈ కొద్ది దినాలు ఒక జీవితంలో నీవు నేను మనము ఏమి చేస్తున్నామనంటే, ఈ భూలోకమే శాశ్వతము, ఇదే నా ఆధారము, నీవే నా ఆధారము, నా డబ్బే నా ఆధారము, నా యొక్క బంధువర్గమే నా ఆధారము, నా కండబలమే నా ఆధారము, ఇదే నాకు ఆధారం అని చెప్పి ఈరోజు లోకం మీద ఆధారపడి జీవిస్తున్న నీ జీవితములో నీవు పరలోక రాజ్యము చేరలేవనేది బైబిల్ వాక్యం చెప్తున్న మాట. నీ పరలోకతకు పోముడి అదంటే బైబిల్ சொல்ற ஒரு வார்த்தை.
உலக பிரகாரமாக ஆண்டவருக்குள்ளே இல்லாமல், ஆண்டவரோட வசனத்துக்குள்ளே இல்லாமல், கர்த்தருக்கு பயந்து நீ வாழாமல் நான் பரலோக ராஜ்யம் சேர்றேன்னா சேர முடியாது. இருக்கிற கொஞ்ச நாட்கள் புரியுதா? பொல்லாத காலம், பொல்லாத உலகம் இல்லையா? பாவப்பட்ட உலகம். பாவப்பட்ட இந்த உலகத்தில் நாம் பரிசுத்தமாக இருக்கணும்னு சொல்லிட்டு ஆண்டவராக இயேசு கிறிஸ்து உனக்காக எனக்காக 2025 வருஷத்துக்கு முன்ன நமக்காக ஆண்டவர் மரிச்சார். நமக்காக ఆండవర్ రక్తం సిందినారు. 2025 సంవత్సరాల ముందు ఈ పాపపు లోకములోంచి నిన్ను నన్ను మనములను విమోచించి ఆయన మీద ఆధారపడి జీవించేదానికోసం దేవుడు మనకొక పునర్జన్మనిస్తే, ఈ యొక్క పునర్జన్మములో దేవుడిస్తున్న ఆయుష్కాలాన్ని పెట్టుకొని మనము లోకముతో జీవించేదానికి, లోకం మీద ఆధారపడి జీవించేదానికి మనము ఇష్టపడుతూ ఉన్నాం. ఇది శాశ్వతము కాదు అనేది బైబిల్ చెప్తుంది. ప్రభు రాకడ సమీపించింది అనేది బైబిల్ చెప్తున్నది. అర్థమైందండి? ఎంతమంది మీరు న్యూస్ చూస్తున్నాడు? వార్ స్టార్ట్ అయిపోయింది. అర్థమైందండి? ఢిల్లీ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చేసింది. అర్థమైందా ప్రియమైన బిడ్డ? ఎవ్వరు కూడా ఊరికి ప్రయాణాలు చేయబాకండి కదండి. ఆర్మీలో ఉన్నవారైనా మిలిటరీలో ఉన్నవాడు ఎవరు కూడా ఇంక మేట సెలవు పెట్టకూడదు కదా. మళ్ళీ ఇంటికెళ్ళి న్యూస్ చూడండి. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలిసిపోద్ది మీకు. అర్థమైందా ప్రియమైన? పాకిస్తాన్ వాడు ఒకే ఒక బాంబు వేసేస్తే మొత్తం క్లోజ్ అట్ట ఉంటే చైనా వాడు హెచ్చరిస్తున్నాడు, అమెరికా వాడు హెచ్చరిస్తున్నాడు. అర్థమైందా? అలాగా ఏదైనా జరిగిందంటే మేము దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం, మీకు ఏమేమి కావాలో అన్నీ మేము రద్దు చేస్తామని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్న దృశ్యాలు మనము చూస్తూ కూడా ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే ఇదే శాశ్వతం అనుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ సమీపించింది. బైబిల్లో చెప్తున్న మాట, దేశం మీద దేశం, మనుషుల మీద మనుషులు కొట్టుకొని సస్తారు. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, అక్రాలు విస్తరించబడతాయి, మరణాలు ఎక్కువైతాయి, ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ఉంటాయి, ఎక్కడ చూసినా వరదలు వస్తాయి, కొట్టుకొని పోతూ ఉంటారు, భూకంపాలు వస్తాయి, ఎక్కడ చూసినా ఫ్లైట్లు కూలిపోతాయి అని చెప్పి ప్రతి దాంట్లో బైబిల్లో అన్ని చెప్పి ఉంటే, బైబిల్ తెలిసి కూడా ఇంకా మనము ఈ భూలోకం శాశ్వతం అనుకుంటాం. 13 ఎయిర్పోర్ట్లు బంద్ చేసేశారు, 27 ఫ్లైట్లు రద్దు చేసేశారు. అర్థమైందా? ఎందుకు ఇవన్నీ? దేవాదేవుడు అంటూ నా యొక్క రాకడ సమీపంలో ఇవన్నీ జరుగుతాయి అనేది బైబిల్ చెప్పాడు. మీరు చూస్తున్న టీవీ న్యూస్లో ఇదైనా చూసి మీరు భయము తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి అంటూ ఉన్నాడు దేవుడు. ఇప్పటికైనా నా వైపు మీరు తిరగండి అంటున్నాడు. ఎప్పటికైనా నా మీద ఆధారపడి జీవించండి. దేవుని వాక్యం చెప్తున్నది. మనం ఇదే శాశ్వతం అనుకుంటూ ఉన్నాం కదా. మనం ఇదే శాశ్వతం. మనం ఏమేమో చేసి ఇక్కడ ల్యాండ్, అక్కడ ల్యాండ్, అక్కడ ఇది, ఇక్కడ ఇది, అక్కడ సొమ్ము, ఇక్కడ సొమ్ము, అక్కడ బ్యాలెన్స్, ఇక్కడ బ్యాలెన్స్, ఏదేదో చేసి మనము ఏదో చేయాలనుకుంటున్నాం. సంపాదించేదానికోసం పరిగెత్తుతున్నామే కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని భక్తిని సంపాదించుకోవాలి, దేవుని యొక్క ప్రార్థనలో మనం బలపడాలి అనే జీవితం గురించి నీవు ఆలోచించటం లేదు ప్రియ దేవుని బిడ్డ. దావీదు అంటున్నాడు, నా ఆధారము నీవే, నా ఆధారము నీవే, నా ఆధారం నీవే నాయనా. నాకు ఈ భూలోకంలో ఎవరు లేదు, ఈ భూలోకంలో ఎవరు లేరు. బైబిల్ వాక్యం చెప్తున్నది, బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకే లూకా భక్తుడు చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క 12 అధ్యాయంలో ఉన్న అధ్యాయం అన్నిట్లో మనం చూసామనంటే, ఆ ఉన్న అధ్యాయంలో అన్నిట్లో మనం చూసామంటే ఎంతమంది ధనవంతులు ఉన్నారు దాంట్లో చూడండి. చెప్పగలరు ఎవరైనా? ఎంతమంది ధనవంతులు ఉన్నారు దాంట్లో? ఎంతమంది ధనవంతుల గురించి లూకా రాసుకుంటూ వచ్చాడు. లూకా ఒక భక్తుడు కాదు, లూకా ఒక భక్తుడు కాదు, విన్నావా కదా, ఒక వైద్యుడు. అర్థమైందా? ఒక అన్యుడు అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆయన యేసు ప్రభు శిష్యుడు కాదు, యూదుడు కాదు, కానీ చరిత్ర రాసినవాడు, చరిత్ర చదివినవాడు, చరిత్ర రాసినవాడు. లూకా సువార్త, లూకాలో ఉండే అన్నీ కూడా మనలను ఆనందింపజేస్తుంది కదండి, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది, అక్కడ అన్నీ చూపిస్తుంది కదండి.
కదా. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏం చేస్తాము? క్రిస్మస్ కాలంలో మనం ఏం చేస్తున్నాం? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. లూకావారే రాశారు, లూకానే రాసింది. దీంట్లో ఆనందం ఉన్నది, దీంట్లో ఎలా సిద్ధపడాలని ఉన్నది, దీంట్లో ఎలాగ నీ జీవితాన్ని మార్చుకోవాలని ఉన్నది. ఆ యొక్క లూకా ఉన్న పత్రికలు అన్నింటిలో రాసుకుంటూ వచ్చాడు. ఎంతమంది ధనవంతుల గురించి రాసుకుంటూ వచ్చారు చెప్పండి? లూకాలోనే ఎంతమంది ధనవంతులు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? 6 మంది ధనవంతుల గురించి లూకాలో ఉంది. అర్థమైందా ప్రియదేవుని బిడ్డలారా? 6 మంది. ఈరోజు మనం ఏమనుకుంటాము? డబ్బు ఉంటే చాలు, డబ్బు మీద ఆధారపడి జీవిస్తే చాలు కదండి, ఈ డబ్బే మనల్ని సమస్తం చేసేస్తుంది అని చెప్పేసి ఈరోజు దేవుని కంటే మనము సమయాన్ని ఎక్కువగా డబ్బు సంపాదించే దానికోసం, లోకంలో ఏదో మనం సాధించాలనే దానికోసం, లోకంలో ఏదో మనము సంపాదించుకొని ఎంజాయ్ చేయలేదనే కోసము మనము దేవుని కంటే ఎక్కువగా దానిని ప్రేమించి దాంట్లో మనము మునిగి తేలుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అదే చెప్తున్నది ఇక్కడ. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ అంటూ ఉన్నది కదండి, ఆ ధనవంతుడికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆ ధనవంతుడికి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు చెప్పగలరు ఎవరైనా? మదిగేడనే కదండి, వెర్రివాడా. మనం డబ్బుండోని ఏం చేస్తాము? చాలా పొగుడుతాం. డబ్బుండోని దేవుళ్ళలాగా చూస్తాం కదండి. వాడిని చూస్తే వంగి దండం పెడతాం. వాడిని చూస్తే వంగి దండం పెడతాం కదండి. పాస్టర్కి ప్రైజ్లో చెప్పాలంటే ఎట్టు వస్తాం. పాస్టర్ ప్రైజ్లో చెప్పాలంటే ఎట్టు వస్తాం. అయ్యా ప్రైజ్లాడయ్యా కదా. వాడు కొంచెం డబ్బున్నాడు కదా, చూసి అయ్యా అలా నమస్తాన్నా సిగ్గు లేదంటారా మీకు కదా? సిగ్గుండాలా మనకి? దైవభక్తిని కలిగిన వాడు ఒకరినొకరిని వందనాలతో సమర్పించుకోమని చెప్పాడు కదా. లోకముల వాడు ఒక పనికిమాలినోడు. వాడికంటే దేవుని తర్వాత సేవకుడు నెక్స్ట్. సేవకుని గౌరవించేదానికి తెలియదు இல்லையா? ஊழியக்காரன் மதிக்கு தெரியாது. எவனுக்காவது பணம் தான் வச்சுக்கோ, குனிஞ்சு போவா, గుణించి కదా. వాడు ఒక తాగుబోతాడు, వాడు ఒక వ్యభిచారి, వాడు ఎందుకు పనికి రాకుండా ఉంటాడు. వాడిని గౌరవిస్తాం, సేవకుని గౌరవించేదానికి తెలియదు, సేవకుని మర్యాద ఇచ్చేదానికి తెలియదు కదా. చిన్న పిల్లలు కూడా అహంకారంతో ఉన్నారు ఇప్పుడు కదా. పాస్టర్లకు ప్రైజ్లాడు చెప్పేదానికి తెలియదు. తల్లిదండ్రులుగా మీరు ఏం నేర్పిస్తారు మీ బిడ్డలకి? మీ బిడ్డలకి ముందు మీరు భక్తిలో ఉంటే కదా, ముందు మీకు దేవుని భయం ఉంటే, ముందు మీరు దైవజనుని కానీ దేవుణ్ణి కానీ మీరు ప్రేమించే వాళ్ళైతే మీ పిల్లలకి అది నేర్పిస్తారు. మీరు ఏమి మీరు ఏమి ఎత్తుతుంటారో అదే మీ పిల్లలకు వస్తారు. నీకు వాక్యం తెలీదు, దేవుడు తెలీదు. లూకా ఒక అన్యుడు, యూదా కాదు, యేసుప్రభు శిశువుడు కాదు, కానీ చరిత్ర చదివిండు ఆయన, దేవుని గురించి హిస్టరీ చదివిండు ఆయన. అందుకే రాసుకుంటూ వచ్చాడు, ఈ భూలోకంలో ఏది శాశ్వతం కాదని చెప్పేసి అద్భుతంగా దాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పడింగా లూకా 12:15, లూకా సువార్త 12:15. ఒకని కలిమి విస్తరించుట అది జీవానికి మూలము కాదు అని చెప్పారు. చాలు, తమిళ పడింగా. அவனுக்கு என்ன அல்ல, ஜீவன் அல்ல. எவ்வளோ ஆஸ்தி இருந்தாலும் இல்லையா, உன் ஆஸ்தி உனக்கு ஜீவனை கொடுக்காது, உன் ஆஸ்தி உன்னை பரலோகத்துக்கு கொண்டு போவாது இல்லையா. உன்னோட ஆஸ்தி உன்னை பாதுகாக்காது, உன்னோட ஆஸ்தி உன்னை நரகத்திலிருந்து తప్పిక முடியாது కదా. ఒకని కలిమి విస్తరిస్తే అది జీవానికి
సాదృశ్యం కాదు. నిన్ను జీవింపజేయదు, అది నిన్ను జీవింపజేయదు. కాబట్టి నాకు డబ్బు ఉంది, నాకు అది ఉంది, ఇదే దాన్ని విర్రవీగబాకు. అర్థమైందండి? నాశనానికి ముందు ఏం నడుచుద్ది చెప్పండి? ఏం నడుచుద్ది? గర్వం కదా. అప్పుడు నువ్వు గర్వపడుతున్నావు అంటే నేను చెప్పలే, బైబిల్ చెబుతుంది కదా. నువ్వు గర్విస్తున్నా, అహంకారంగా ఉన్నా నువ్వేమైపోతున్నావు అని లెక్క, పతనమైపోతున్నావు. నీ పతనానికి దారి తీసింది. అర్థమైందండి? నాశనమయ్యేదానికి నీవే మార్గాన్ని ఎన్నుకుంటున్నావు. ఒకని కలిమి విస్తరిస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాము కదండి? ఏమీ లేనప్పుడు మనము అన్నిట్లో అణిగిమణిగుంటాం కదా. కొంచెం మనం డెవలప్ అయితే ఏం చేస్తాము? ఏం చేస్తాం మనము? అంబానీ ఎవడురా, నేనే అంబానీ కదా. కొంచెం 4 రూపాయలు మనకున్నా, 4 ఒక ప్లాట్లు మనకున్నా, మనకి ఏదైనా ఉన్నా ఆహాహా కదా. దేవునికి ఇష్టం లేకుండా నీవు సంపాదించి పెట్టుకొని, దేవునికి ఇష్టం లేకుండా నీవు జీవిస్తూ ఇది నాకు జీవాన్ని ఇస్తుందంటే నీకు అది జీవాన్ని ఇవ్వదు. నీ కలిమి నీకేమి ఇవ్వదని చెప్పాడు? ఉన్నోడు ఆస్తి ఉనికిన్నా చేయదే జీవనకుడు కాదు. నీ ఆస్తి నిన్ను జీవింపజేయదు, నీ డబ్బు నిన్ను జీవింపజేయదు, నీ హోదా నిన్ను జీవింపజేయదు. దేవుడు అంటున్నాడు ఆ మాట, దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట. అర్థమైంది దేవుడా? కాబట్టి నీవు దాని మీద ఆధారపడి జీవించే దానివల్ల ప్రయోజనం లేదు. నీవెవరి మీద ఆధారపడి జీవించాలి? దేవుని మీద ఆధారపడి జీవించమని బైబిల్ చెప్తుంది కదా. ఎందుకయ్యా దేవుని మీద ఆధారపడి జీవించాలంటే, సంగీతం 22వ సంగీతం 10వ వచనం పడింగో, కీర్తనలో 22వ కీర్తన 10వ వచనం చదవండి. సంగీతం 22:10 పడింగా. ఆమేన్. పోదాం తమిళ్. ఆమేన్. గర్భవాసి మొదలుకొని నా ఆధారము నీవే. అర్థమైందండి? దావీదు ఎందుకు అంటున్నాడండి? ఎక్కడి నుంచి అండి? గర్భములో నేను ఉన్నప్పుడు అప్పటి నుంచి నువ్వేనయ్యా నా ఆధారం. గర్భవాసి మొదలుకొని నా దేవుడువు నీవే, నా ఆధారము నువ్వే అన్నాడు. అప్పటికి బయటికి రాలేదు కదండి. ఆయన గొర్రెలు మేపుతాడని తెలియదు, మళ్ళీ రాజు అవుతాడని తెలియదు, ఏమీ తెలియదు, ఆయనకి ఏమీ తెలీదు. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడు? తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే నా ఆధారము నీవే. గర్భవాసి మొదలుకొని. ఎందుకు మనము దేవుని మీదనే ఆధారపడి జీవించాలంటే, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు ఆధారం ఎవరై ఉన్నారంట? దేవుడే అయి ఉన్నాడు. అర్థమైందండి? కారణం, నీకు రూపాన్ని పోసింది ఆయన కదా. పిండముగా నువ్వు ఉన్నప్పుడు నీవు ఇలాగ తయారవ్వాలి, నీవు ఇలాగా ఉండాలి కదండి. నీకు రూపాన్ని పోసింది ఆయన కదా. నీవు లోపల ఉన్నప్పుడు ప్రతిరోజు నీతో పలకరించింది ఎవరు? దేవుడా నీ తల్లి కదా. దేవుడే పలకరించింది కదా. మనం అంటాం కదండి, మనం అంటాం కదంటే బిడ్డ తన్నుతున్నాడు అంటవా లేదా? బిడ్డ తన్నుతూ ఉన్నాడు అనటం. ఇంకా కొంతమందిని మనం చూసామని అంటే కదండి, గర్భవాసిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పాటలు పెట్టుకొని ఆ పాటలు వినిపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది భర్తలు చూసినట్టే ప్రేమ ఎక్కిపోయి నా కొడుకు మాట్లాడుతున్నా, నా కూతురు వాడికే తెలియదు ఎవడని. కొడుకున్నాడా కూతురు ఉండని తెలియదు.
వాడు పోయి మళ్ళీ ఆడికి ఆ కడుపు మీద కాసి తల పెట్టి ఏం చేస్తాడు, నా కొడుకు మాట్లాడుతున్నాడు కదా. 9 నెలలు అయిపోయిన చూస్తే కూతురు పుట్టుద్ది కదా. 9 నెలలు అయిన తర్వాత చూస్తే కూతురు పుట్టుద్ది. మరి కొడుకు మాట్లాడుతున్నాను కదా. మాట్లాడేది దేవుడు, రూపం ఇచ్చింది దేవుడు, అది ఆడ మొగ అనేది ఏర్పాటు చేసింది దేవుడు, నిర్ణయం ఇచ్చింది దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే గర్భవాసి మొదలుకొని, అంటే గర్భము ఎప్పుడైతే ధరించిందో అప్పటి నుంచి 9 నెలలు నేను కడుపులో ఉన్నంత వరకు దేవా నువ్వే నా ఆధారమయ్యా కదా. దేవుని ఆధారాన్ని పొందుకొని భూలోకము కడుపులో నుంచి భూలోకానికి వచ్చి మనమేమి బిల్డప్లు ఇస్తున్నాం మనం కదా. మనమేం బిల్డప్లు ఇస్తున్నాం. ఆయన సక్రంగా చూసి, ఆయన సక్రంగా 9 నెలలు కడుపులో మనల్ని కాపాడి ఈ భూమి మీద తీసుకొచ్చిన ఆయన మీద ఆధారపడకుండా కదండి, తీసుకొచ్చిన ఆయన మీద ఆధారపడకుండా కదా, ఆయనే నా దేవుడు అనకుండా మనమేమంటాము, డబ్బే నా దేవుడు, లోకమే నా దేవుడు కదా, మనుషులే నా దేవుడు, ఆస్తే నా దేవుడు కదా, ఇదే నా ఆధారం, ఇదే నా జీవితం అని నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీవు పిండముగా ఉండి నీకు రూపం ఇచ్చి, నీకు కాళ్ళు ఇచ్చి, చేతులు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, అర్థమైందండి. నువ్వు నల్లగా ఉండాలనో ఎర్రగా ఉండాలనో అన్నీ తయారు చేసింది ఆయన. దీంట్లో వేరే మళ్ళీ బిల్డప్లు కదా. కొంచెం తెల్లగా వచ్చినానికి అంతా మా అమ్మ పోలిక, కొంచెం నల్లగా వస్తే మా నాయన పోలిక, అటుగాకుండా ఇటుగాకు వస్తే మా మేనమామ పోలిక కదా. దీంట్లో వేరే మళ్ళీ బిల్డప్లు. కొంచెం ఎర్రగా వచ్చేసిండు అనుకో, ఓహో నాలాంటి అందగత్తి ఇంకా లేదు, నాలాంటి అందగాడు ఇంకా లేదు కదా. నల్లన దాన నీవు సుందరమైన దానివని బైబిల్ చెప్పింది కదా. ఎర్రన దాన నువ్వు సుందరమైన దానివని చెప్పిందా కదా. మాది ఒరిజినల్ క్వాలిటీ కదా, మాది ఒరిజినల్ కలర్. మేము ఎండకపోయినా బాగుంటాం కదా, వానకొచ్చినా బాగుంటాం. మీరు ఎండకపోతే ఇంకా చూసుకోవాలి, ముసుగు వేసుకోవాలి, ఆ క్రీమ్ పూసుకోవాలి, ఈ క్రీమ్ పూసుకోవాలి, ఇవన్నీ పూసుకోవాలి. లోపల ఉన్నప్పుడు పూసుకున్నావు ఏమన్నా పూసుకున్నావా? బయటకు వచ్చినాక అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఈ పూసుకునే చూసి వాడోడి ఏవేవో తెరిచేసింది. ఇంకా నీకు రూపాన్నిచ్చి, నీకొక అందాన్నిచ్చి, నీకొక శరీరాన్నిచ్చి, నీకు అన్ని అవయవాలు దేవుడు తయారు చేసి నిన్ను బయటికి తీసుకుని వస్తే ఈరోజు లోకము కోసం జీవిస్తున్నావు. నువ్వు లోకములో 10 మంది మెచ్చుకోవాలని నీ స్టైల్ను మార్చుకుంటున్నావు. లోకములో 10 మంది నన్ను పొగడాలని చెప్పేసి నీ జీవితాన్ని లోకముతో అంకితం చేసుకుని లోకం మీద ఆధారపడి జీవిస్తున్నావు. కానీ దావీదు అలా అనలే, దావీదు అలా చెప్పలే. నా ఆధారం నీవయ్యా, గర్భవాసి మొదలుకొని నా దేవుడు కూడా నీవే కదండి. అక్కడ నుంచే దేవుణ్ణి స్తుతించుకుంటూ వచ్చిన దావీదుని భూమి మీద దేవుడు వదిలిపెట్టాడండి. వదిలిపెట్టిండా? భూమి మీదకి వచ్చిన దేవుడు వదిలిపెట్టిండా? తన తల్లి వదిలిపెట్టింది, తన తండ్రి వదిలిపెట్టిండు, తన తోపుట్లు వదిలిపెట్టిండ్రు, అందరూ వదిలిపెట్టిండు. జీవితంలో అతను పడిన కష్టము ఎవరు పడలేదు. జీవితంలో అతను పడిన కష్టం ఎవరు పడలేదు. భూలోకానికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు, సరైన వస్త్రం లేకుండా, సరైన తిండి లేకుండా, ఎన్ని బాధలు. అందరూ మంచిగా లెక్చర్ లైఫ్లో ఉండింటే ఈయన మాత్రము నువ్వు గొర్రెలు మేపేదానికి వెళ్ళరా అని చెప్పేసి పంపించినప్పుడు కదండి, అక్కడ కూడా ఆ కష్టములు, ఆ బాధలు, ఆ ఇబ్బందులంతా గర్భవాసి మొదలుకొని నా దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి ఈ కష్టకాలంలో కూడా నా దేవుడే నాకు ఆధారము, ఈ బాధకాలంలో కూడా నా దేవుడే నాకు ఆధారము అని చెప్పి దేవుని స్తుతించాడు. కానీ దేవుని దూషించాడండి? లేదు. దేవుని స్తుతించిన దాన్ని బట్టి, దేవుని మహిమపరిచిన దాన్ని బట్టి దేవుడు అతను వదిలిపెట్టాడా? కదండి. ఏదైతే ఆధారం అనుకొని చెప్పేసి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ అనుకొని జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థానము దావీదుకి దేవుడిచ్చాడండి. ఉన్నతమైన స్థానము దేవుడిచ్చాడు. ప్రభు కోసం జీవించే వ్యక్తిని ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడండి. దేవుని మీద ఆధారపడి జీవించే బిడ్డలని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. నీవే నా దేవుడయ్యా,
నీవే నా ఆధారం. ప్రపంచంలో ఎవరున్నా ఎన్ని ఉన్నా నాయన, నాకు వీటన్నిటికంటే ఆధారం నీవే. దేవుని వాక్యం చెప్తాం, ఆధారం నాకు ఆధారం, నా ప్రాణమైన నీవే నా ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రు రాకున్నా, తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బంధువులంతా ఒకటైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, నా తోడు నీడయ్యున్న నీ కృపయే ఆశ్రయము. ఎవరండి? నీకు తల్లిదండ్రులు లేకపోయినా, నీ బంధువులు లేకపోయినా, ఎవరు లేకపోయినా, దావీదు అంటున్నాడు, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నా అన్నదమ్ములు లేదు, నాకు ఎవ్వరు లేరు నాయన. అయితే ఉండరా లేరా? ఉన్నారు. కానీ అందరూ వదిలిపెట్టేశారు. అందరూ వదిలిపెట్టేశారండి, వదిలిపెట్టారు. ఈరోజు ఎంతమంది కదా, నీ అన్నను నమ్ముకోనో, నీ చెల్లిని నమ్ముకోనో, నీ అప్పని నమ్ముకోనో, ఎవరినో నమ్ముకొని నువ్వెంత మోసపోయావు. వాళ్ళు ఎంత నిన్ను దుఃఖపెట్టారు, వాళ్ళు ఎంత నీకు వేదన పెట్టారు. అర్థమైంది? శుక్రవారం రోజు ఒక కథ చెప్పినా, నేను జరిగిన సంగతి అర్థమైంది చెప్పినా. ఒక చెల్లి ఒక అన్న మీద ఆధారపడింది. అర్థమైంది చెప్పినా. ఆ చెల్లికి భర్త చనిపోయిండు. హైదరాబాద్లో జరిగిన సంగతే, కథ చెప్పలే నేను, జరిగిన సంగతి చెప్తున్నాను. భర్త చనిపోయిండు, ఒకే కుమారుడు. ఆ కుమారుడికి బ్రెయిన్ జబ్బు వచ్చింది. భర్త సంపాదించిందంతా హాస్పిటల్కి పెట్టింది. ఉన్న బంగారు సొమ్మంతా అమ్మేసింది. అయినా ట్రీట్మెంట్కి ఫలితం రాలేదు. ఇంకా నా బిడ్డ బ్రతుకుతాడేమని చెప్పేసి ఉన్న ఇల్లు, వాళ్ళు సంపాదించుకున్న ఆ యొక్క ఇల్లు, తన సొంత రక్తం పంచుకున్న అన్న దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బాండ్ పేపర్ తీసుకుపోయి, ఆ యొక్క డాక్యుమెంట్ తీసుకుపోయి అడమానం పెట్టి డబ్బు తీసుకున్నది. హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపించింది. కొద్ది రోజులు బిడ్డ చనిపోయిండు. చనిపోయిన 3వ రోజు తన అన్న వచ్చిండు. చనిపోయిన 3వ రోజే, ఎక్కువ రోజులు కాదు, 3వ రోజే వచ్చిండు. నీవు నా డబ్బు ఇస్తావా, లేకుంటే నీ ఇల్లు ఇస్తావా? నీవు నాకు డబ్బు ఇస్తావా, ఇల్లు ఇస్తావా? ఎవరండి ఆయన? ఎవరు? చిన్నమ్మ, పెద్దమ్మ, సొంత అన్న, కూడా పుట్టిన అన్న, అప్పచెల్లి, భర్త లేడు, ఇప్పుడు బిడ్డ చనిపోయిండు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. కానీ దాన్ని ఏం కావాలంటున్నాడు ఆయన? ఏం కావాలంటున్నాడు? నీవు నా డబ్బు ఇస్తావా, లేకపోతే నీ ఇల్లు ఇస్తావా? ఇది నీ తోబుట్టిన వాళ్ళకున్న ప్రేమ, నీ తోబుట్లో ఉన్న వారికి ప్రేమ ఇది. ధనము సమస్త కీడికి మూలము. డబ్బు మనిషిని ఎలాగైనా మార్చుద్ది. డబ్బు మనిషిని ఎంత ప్రేమ కలిగిన వాడినైనా మార్చేస్తుంది. ఈరోజు మనము ఎవరైతే నాకు ప్రేమ చూపిస్తున్నా అంటున్నావో ఆ ప్రేమ, అర్థమైందండి, ఎవరి మీద అయితే నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావో ఆ ప్రేమ రేపు నీ ఆస్తికి మిమ్మల్ని ఇద్దరిని వేడదీస్తుంది. అర్థమైందండి. ఈరోజు దేవునికి కదండి, దేవునికి నిన్ను దూరం చేసింది నీ ధనమే. అర్థమైందా నీకు? నీ డబ్బే నిన్ను దూరం చేసింది. అది నీకు ఎప్పుడు కూడా దీన్ని అర్థం చేసుకోరు.
ఎప్పుడైతే నీవు లోకం మీద లోకరీతిగా జీవించాలని చెప్పేసి, లోకములు ఏదో నేను సాధించాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకునేసి దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడి జీవిస్తావో అప్పుడే నువ్వు దేవునికి దూరం అయిపోయావు. ఈ భూలోకంలో జీవించేదానికి కదండి, ఈ భూలోకంలో మనం నివాసం చేసేదానికి ప్రతి దానికి ఏమి అవసరమో, ఏది అవసరం చెప్పండి? భూలోకంలో జీవించడానికి ఏది అవసరమో? డబ్బు అవసరం. ఈ డబ్బు మీద మనకి ఎప్పుడైతే మోహం కలుగుతుందో అప్పుడే ఈ డబ్బు మనల్ని దేవానికి దూరం చేస్తుంది. ఈ డబ్బు కోసమే మనం ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నాం, ఈ డబ్బు కోసం మనం ఎన్ని మోసాలైనా చేస్తున్నాం, ఈ డబ్బు కోసమే మనం ఎన్నైనా కూడా దేవునికి దూరంగా ఉంటున్నాం. ఈ డబ్బు కోసమే ఒకడు మర్డర్ చేస్తూ ఉన్నారు, ఈ డబ్బు కోసమే అన్ని చేస్తూ ఉన్నారు. నీ బంధుత్వాన్ని, నీ రక్త సంబంధికుని, ప్రతిదాన్ని దూరం చేసేది డబ్బే. డబ్బే. ఈయన డబ్బు వైపు చూడలే, దావీదు డబ్బు వైపు చూడలే, దేవుని వైపు చూశాడు. నా ఆధారం నువ్వే నాయన, నా ఆశ్రయం నువ్వే. నా తల్లి నా మీద ప్రేమ చూపించలేదు, కన్న తల్లి. నా తండ్రి నా మీద ప్రేమ చూపించలేదు, నాతో పుట్టిన వారు నా మీద ప్రేమ చూపించలేదు కదా. అందరూ వదిలేశారండి. సేవకుని పంపిస్తున్నాడు దేవుడు, సేవకుని పంపిస్తున్నాడు. సేవకుని పంపించి అక్కడ ప్రవక్తను పంపించి అడుగుతూ ఉంటే, ఎవరయ్యా నీ బిడ్డలందరూ అంటే, వీళ్ళందరూ నా బిడ్డలు అంటే, వీళ్ళు కాదు, ఇంకా ఒకడు ఉండాలనే, ఇంకొకడు ఉండాలనే. వాడు ఉంటాడయ్యా, వాడు ఒక పనికి మాలినోడు, వాడు పనికి మాలినోడు. వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు? ఎప్పుడు దేవుడు అంటాడు, ఎప్పుడు ప్రార్థన అంటాడు, ఎప్పుడు పాటలు పాడుతుంటాడు. వాడు ఒక పిచ్చోడయ్యా, వాడు ఒక పిచ్చోడు. ఇలాగనే చెప్పుంటారు వాళ్ళు. వాడు ఆడేదో గొర్రెలు మేపుతుంటాడయ్యా వాడు కదా. వాడు ఏదో ఊరక ఏదో పాడుకుంటా ఉంటాడు, ఏదో చేస్తుంటాడు. వాడు ఎలా కనిపించింది వీళ్ళకి? ఎలా కనిపించిండు? సొంత తల్లిదండ్రులకి, సొంత అన్నలకి ఎలా కనిపించిండు? వెర్రోల్లాగా కనిపించిండు. మదిగాడని అన్నారు కదా ఇందాక, వెర్రోల్లాగా కనిపించిండు. కానీ దేవుని దృష్టిలో ఎవరు వెర్రోడు? ఎవరండి? ధనవంతుడు వెర్రోడు. దేవుని దృష్టిలో ఎవడు వెర్రోడు? ధనవంతుడు వెర్రోడు. లోకానికి ఎవరు వెర్రోడు? లోకానికి ఎవరు వెర్రోడు? ఏమీ లేకుండా కదండి, దేవుని మీద ఆధారపడి కదా ఒక దరిద్రమైన జీవితాన్ని ఒకటి జీవిస్తుంటే వాడు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాల్సి వచ్చింది? పిచ్చోడు కావాల్సి వచ్చిందా? డబ్బు గల్లోడు కావాల్సి వచ్చిందా? పిచ్చోడే కదా. ఈయన్ని పిచ్చోడు అంటుండు దేవుడు, ఈయన్ని పిచ్చోడు అంటుండు కదా. మనము డబ్బు ఉండేవాడిని ఏమంటాము? డబ్బు ఉండేవాడు అంటుండు, గొప్ప భాగ్యమప్పా నీకు, నువ్వు సూపర్ అబ్బా కదా, నువ్వు సూపర్ అబ్బా అని అంటాం. దేవుడేమో నువ్వు పిచ్చోడబ్బా, నువ్వు పిచ్చిదాని అబ్బా అంటుండు కదా. ఇది దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం. సిరికి సంపదకి దాసులు కాకూడదు అన్నాడు. అంటే డబ్బు మనల్ని దేవునికి దూరం చేస్తుంది. లోకంలో మనం ఏది సంపాదించుకోవాలనుకుంటున్నామో అది సంపాదించుకుంటున్నాం, కానీ దేవుణ్ణి సంపాదించుకోవటం లేదు. మనం దేవుని వాక్యాన్ని సంపాదించుకోవటం లేదు, దేవుని భక్తిని సంపాదించుకోవటం లేదు, దేవుని ప్రార్థన సంపాదించుకోవటం లేదు. నా ఆధారం నువ్వే అని చెప్పి దేవుని మీద ఆనుకొని జీవించావని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. అర్థమైంది? ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? 16 వచ్చింది చదవండి. లూకా 12:16. మరియు చెప్పాను, పండెను, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక. ఏం చాలదంట? నా పంటని సమకూర్చడానికి ఏం చాలదన్నాడు? స్థలము చాలదన్నాడు. ఈరోజు ఇండియా మొత్తంలో దేనికోసం కొట్టుకుంటుండ్రు? అన్నదమ్ములు దేనికోసం కొట్టుకుంటుండ్రు? పక్కింటి వారు దేనికోసం కొట్టుకుంటుండ్రు? ఎడతులే ఇలా ఒక సెంటు పోయిచ్చా కదా. ఒక్క అడుగు ఎట్టొస్తురా నువ్వు? ఏంట ఒక్క అడుగు నువ్వు ఎలా వస్తావు? నువ్వు నా కాంపౌండ్ వాళ్ళకి నీ గోడ ఎలా వస్తుంది? నాకున్న స్థలంలో ఒక్క అడుగులోకి నువ్వు ఎలా వస్తుంది? కొట్టుకొని మటలు చేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? దేనికోసం?
స్థలం కోసం. ఆ స్థలం నీకు వస్తుందా? నీతో వస్తుందా? నీకు కావాల్సిన స్థలము, నీకు కావాల్సిన స్థలము భూమి మీద, నీకు కావాల్సిన స్థలం భూమి మీద లేదా? 6 అడుగులు కావాలి నీకు. సస్తే పాతి పెట్టేదానికి, సస్తే పాతి పెట్టేదానికి 6 అడుగులు కావాలి. 6 అడుగుల స్థలం నీకు కావాలి. ది గ్రేట్ అలెగ్జాండర్ దేశాన్నే సంపాదించుకున్నాడు. ఏమైనా తీసుకుని వెళ్ళిండా? 6 అడుగులు పెట్టిండ్రు అన్ని. 6 అడుగులు పెట్టిండ్రు. ఈరోజు స్థలము కోసం కొట్టుకొని చచ్చేవాళ్ళు అన్నదమ్ములు కొట్టుకోలేదా? అక్క చెల్లెలు కొట్టుకోలేదో? తండ్రి కూతుర్లు కొట్టుకోలేదా? సావలేదా? ఈడదే చేశాడు. స్థలం 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 కోసం వెతుకుతుండంట. నా స్థలం సరిపోదు అంటుండంట. నా స్థలం సరిపోదు, నా సంపాదన అన్నాడు. నేను సమకూర్చుకున్నా. నా 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 అనేది 4 సార్లు చెప్పాడు అక్కడ. నా 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 అనేది అర్థమైందండి. నాది, నేను అనే కాడ దేవుడు ఉండడు. అర్థమైందండి. నేను అనేది కాడ గర్వం వచ్చేస్తుంది. నా అనే కాడ గర్వం వచ్చేస్తుంది. గర్వం ఉండే కాడ దేవుడు ఉండడు. ఈడు 4 స్థలాలలో 4 సార్లు అన్నాడు ఆ మాట. నా ఆస్తి, నా కొట్లు, నా ధనము, నా ఇది, నేను అని. అర్థమైంది బ్రదర్? దేవుని వాక్యం చెప్తుంది. నాకు స్థలము సరిపోదు అంటున్నాడు కదా. మనం కూడా ఏం చేస్తాము? స్థలము సరిపోదంటాం కదా. ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి కదా. మనకు ఉన్నదానికంటే 4 స్థలాలు కొనేస్తే సూపర్గా ఉంటుందబ్బా. రేపు అది పనికొస్తుందబ్బా, రేపు అది పనికొస్తుందబ్బా అని ఈడు కూడా అదే అనుకున్నాడు. రేపు పనికొస్తుందబ్బా అనుకొని ఈడు అన్నీ చేర్చుకుంటే ఇప్పుడు ఈయన్ని దేవుడు ఏమన్నాడు? చదవండి కింద. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమర్పించబడి ఉన్నది. వెర్రివాడా, అయిపోయింది కథ కదా. ప్రాణమా, కొన్ని సంవత్సరాలుగా ఎంజాయ్, ఫుల్లుగా సంపాదించి పెట్టేసిన ఎంజాయ్ అయిపోయిందా? వెంటనే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? వెర్రోడా, ఒరే పిచ్చోడా, ఈ రాత్రి నిన్ను తీసేస్తే ఏమైపోద్దురా? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనం ఏదో ఆలోచించి అక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ చేసుకుందాం. చెప్పానా లేదా? శుక్రవారం ఒకరి గురించి చెప్పాను లేదా? జరిగిన సంగతి అది కూడా. అండమాన్లో సునామీ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు తనకి సినిమా హాళ్ళు, అన్ని ఆస్తులు, హోటళ్ళు అన్నీ ఉన్నాయి. అర్థమైందా ప్రియుడా? అన్నీ ఉన్నాయి. భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది. వెంటనే ఏం చేశాడు? అన్ని తక్కువ ధరలకు అమ్మేసిన ప్రియా దేవుని పిల్లరా. కొన్ని కోట్ల రూపాయలు చేతిలో పెట్టుకున్నాడు. ఎయిర్పోర్ట్లో ఎక్కిండు, తమిళనాడులో దిగిండు, చెన్నై ఎయిర్పోర్ట్లో తాంబర్లో దిగిండు. అర్థమైందండి? దిగిండు, అలా వచ్చిండు. స్పీడ్ బ్రేకర్, ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రం ఉన్నది. నడిసి వస్తున్నాడు, ఆ స్పీడ్ బ్రేకర్ తట్టుకొని పడ్డాడు. కథం, అక్కడే అవుట్. దేనికోసం వచ్చింది? నా నుంచి దేనికోసం వచ్చింది చెప్పండి? ప్రాణాన్ని కాపాడుకుందానికి వచ్చింది. నా ప్రాణమా తినుము చుక్కుము సాకించమని చెప్పి కొన్ని కోట్లు అమ్ముకొని చేతిలో పట్టుకొని వచ్చిండు. ప్రాణం తినదా? పోయిందా? మరి ఆ డబ్బు ఎవడు తీసుకున్నాడో కూడా తెలియదు మనకి. ఇది కాబట్టి నీ ఆధారం ఎవరు? దేవుడు నీకు ఆధారం. దేవుడు ఆధారముగా ఉంటే నీవు నిద్రపోతే మేల్కుంటావన్నాడు. నిద్ర లేకుండా చేసేది ఏదంట తెలిసినా? ఇది చెప్పి నేను ముగిస్తా. ప్రసంగి 5వ అధికారం 10వ వచనం పడిగా. ప్రసంగి 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీకు నిద్ర లేకుండా చేసేది ఏది? ద్రవ్యమును అపేక్షించువాడు దైవం చేత తృప్తిని పొందడు. ఇది వ్యర్థమే.
ఏమి సుఖ నిద్ర నొందుదురు. ఆమేన్ కదా. తడిపడుతుంది చూడు ఆడ మాట కదా. ఎందుకంటే డబ్బు, ఆ డబ్బు మాట వచ్చినా కూడా తడబడుతుంది చూడు మా చదివేదానికి కదా. అమ్మ ఇది చదివితే నాకాడ వచ్చేస్తుంది, నా సొమ్ము ఆడబోద్దు అని కదా. ఎవరికి నిద్ర పట్టదంట? ఎవరికి చెప్పిండా లేదా? కష్టజీవికి ఏం కలుగుద్ది? నిద్ర పట్టుద్ది. అర్థమైందా? అదిదా దావీదు అన్నదాడ, నా ఆధారము నా దేవుడే, నేను పండుకున్నాను మేలుకుంటా, పండుకున్నాను మేలుకుంటా. దేవునితో జీవించే వారికి ఇది ఆశీర్వాదం. దేవుని మీద ఆధారపడే వారికి ఇది ఆశీర్వాదం కదా. లోకం మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, డబ్బు మీద ఆధారపడే వారికి ఏముండదంట? సుఖము లేదు, సౌఖ్యం లేదు, నిద్ర లేదు, క్షేమం లేదు, ఏది లేదు. ఎవడొచ్చి దోచుకొని పోతారో తెలియదు. అయిపోయింది కథ. కాబట్టి ఈరోజు నీ ఆధారం ఎవరు? నీకు దేవుడి ఆధారం కావాలన్నా లేకపోతే మనుషుల ఆధారం కావాలన్నా డిసైడ్ నువ్వే చేసుకో. డిసైడ్ నువ్వే చేసుకో కదా. పోయిన వారం నీకేం చెప్పాను నేను? పోయిన వారం ఏం చెప్పండి? 2 చెప్పాను. సాయిస్ నీదన్నాను. ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్పినా చెప్పండి. పోయిన వారం ఎన్నో మెసేజ్ ఉన్నా? ఇరుకు మార్గము విశాలం, ఏది కావాలో డిసైడ్ చేసుకోమన్నా కదా. ఇప్పుడు నీకు దేవుని ఆధారం కావాలా మనుషుల ఆధారం కావాలా డిసైడ్ చేసుకో. నీకు సుఖ నిద్ర కావాలా, నిద్ర లేకుండా నువ్వు రోగంతో చావాలన్నా? 2 నీ కాడే ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి చెప్పాలంటే, టైం లేదు. కాబట్టి ఆధారం ఎవరు ఉండాలి మనకి? దేవుడే. ఎందుకు? గర్భవాసి మొదలుకొని నిన్ను కాపాడింది ఎవరు? ఆయన. భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు? ఆయన. నీకు జీవాన్ని పోసింది ఎవరు? ఆయన. ఈరోజు ఆయన కోసం జీవిస్తావా, లోకం కోసం జీవిస్తావా, మనుషుల కోసం జీవిస్తావా, బంధువుల కోసం జీవిస్తావా? నిన్ను అన్ని విధాలుగా కాపాడి కష్టంలో, నష్టంలో, బాధలో అన్నిట్లో నిన్ను ఆశీర్వదించింది ఆయన, నిన్ను నడిపించింది ఆయన. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ములంగాల పడి జపం చేయం.